దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. బేతెల్ ఇమాన్యుయల్ చర్చ్ కాచాపూర్ 11వ వార్షికోత్సవానికి దోమకొండ నుండి ఉదయం బయలుదేరుతున్నాము. పొగ మంచు ఎలా ఉందో చూడండి. అమ్మగారు నేను చెప్పు ప్రైజ్ చెప్పు. ప్రైజ్ ది లార్డ్. I need to kick the habit that my mind is breathing in. Break out, I've got to see. ఏర్పాట్లు పూర్తయినవి. కాచాపూర్ 11వ వార్షికోత్సవ కార్యక్రమం జరుగుతుంది. పొగ మంచులో మేము ఉదయకాలమే బయలుదేరాము. అమ్మగారు నేను దేవానికి చెప్పండి. ఎందుకు హాయ్ చెప్పండి. మంచి ఫోటో తీసుకోండి. మనమందరం కూడా మన దేవుని వైపు మన హృదయాన్ని తిప్పి ఈ దినమందు దేవుడు మనతో మాట్లాడినట్లు మన హృదయం తెరిచి ఉంచుదా. ఆయన తలుపు తట్టి పిలుస్తా ఉన్నాడు కాబట్టి నీవు తలుపు తీయకపోతే ఈ లోకంలో విడవబడతావు. ఎత్తబడాలి వాటిని తీసుకొని వస్తారు. అందరూ చప్పట్లు కొడుతూ వేదికపై కావాలిద్దాం. ఈరోజు వర్తమానికులు బేతెల్ ఇమాన్యుయల్ చర్చ్ 11వ వార్షికోత్సవానికి వారు మన మధ్యలో ముఖ్య అతిథులుగా ఉన్నారు కనుక బిగ్గరగా చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానం పలుకుదాం. బిషప్ సింగమయ్య గారు అంతర్జాతీయంగా వాడుకుంటున్నారు. ఎంతో మంది సేవకులకు వారు సహకారంలో ఉంటున్నారు కనుక బిషప్ దాసయ్య గారు, బిషప్ సింగమయ్య గారు ఇద్దరు వస్తున్నారు. బిగ్గరగా చప్పట్లు కొడుతున్నారు. మనకున్న ధైర్యము, మనకున్న ఆ బలము, మనకున్న ప్రతి ఆశ దేవుని మందిరమే ఉన్నది. హల్లెలూయా. ఎక్కడ నుంచి చేయబడిన ప్రార్థన దేవుడు వింటాడట. ఎక్కడైనా మనసు ఉంచుతాడట. ఎక్కడైనా కను దృష్టి ఎప్పుడు కూడా సంచరిస్తుంటుందట. చప్పలు కొట్టి దేవుడు పడతామా? ఎంత
స్తుతి ఆరాధనా ఓ భాగ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది కన్నీయు తుడుచును దేవుడే నీకు సిగ్గుపడనివ్వడు కనికరా వాళ్ళ నా దేవుడి వల్ల సిగ్గుపరిచినవాడు కాదే చూడని నిన్ను దేవుడే నీకు సిగ్గుపడనివ్వడు కనికరా పూర్ణుడే చివరిసారిగా చెప్పడం కూడా ఈ సన్నిధిని ఈ యొక్క సంఘమును ఈ మందిరంలో దేవుని స్తుతిని చెల్లించేవారు ఉన్నాం. సీయోను దేవుడే సీయోనులో దేవా మమ్మల్ని చూచుచున్న దేవానికి వందనాలు. ఈ పగటి కాల సమయంలో ఈ స్థలములో ఉన్న ప్రతి బిడ్డ చేయి స్తోత్రాలపై మీరు ఆశీనులుగా ఉన్నారని నమ్ముచున్న ఈ సన్నిధిలో మేము నిలబడుతున్నాం. ప్రతి ఒక్కరిని మీరు తాకండి, ప్రతి బిడ్డను మీరు బలపరచండి, ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. మా మధ్యలోనికి నాయనలోని ఘనమైనటువంటి శక్తి కలిగినటువంటి యేసయ్య నామమును ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క సన్నిధిలో మనం చూసినట్లయితే 2 పేతురు 1వ అధ్యాయము అందులో కొన్ని వచనాలు ఉంటాయి. చక్కగా ఆ హేతువు చేత మీ విశ్వాసమునందు సత్యమును, సత్యమునందు ఆశ్చర్యగ్రహమును, ఆశ్చర్యగ్రహమందు జ్ఞానమును, దయను, ప్రేమను మీరు అమర్చుకునుడి. ఇవి ఎవరికి లేకపోవునో వారు దూరదృష్టి లేని వారని వాక్యం తెలియజేస్తూ ఉంది. నూతన సంవత్సరం ప్రవేశించిన మీ అందరూ దూరదృష్టి కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు మనల్ని మన సరిహద్దులను విశాలపరిచి ఈ నూతన సంవత్సరంలో నూతన అభివృద్ధిని, నూతన ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇవ్వటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మందిరం అంటేనే ఆశీర్వాదంతో కూడింది. దేవుని మందిరం అంటేనే అది విశాలమైంది. దేవుని మందిరం అంటేనే మనకు అనేకమైన అవసరాలన్నిటి నుండి మనకి సహాయం కలిగేది దేవుని యొక్క మందిరము. ఈ నూతన సంవత్సరంలో దూరదృష్టి ఉండాలి. దేవుడు ఏం కలిగి ఉండాలి చెప్పండి? దూరదృష్టి కలిగి ఉండాలి. అబ్రాహాం కూడా వారికి ఆధారం లేదు. రోమపత్రికలో తెలియపరుస్తున్న ఏంటంటే ఏ మృతతుల్యమైన శరీరముతో ఉన్నప్పటికీ విశ్వాసమును బట్టి బలమును పొందాడట. ఆ బలమే ఆయన అభివృద్ధి పొందులుగా మందిరానికి వచ్చిన ప్రతి వారు ఆశీర్వదించబడుతుంది. వారు ఎటువంటి పరిస్థితుల్లో వచ్చారు కానీ ఈ సంవత్సరం, ఈ 11వ సంవత్సరం నుంచి దినదినము అభివృద్ధిని చూద్దురుగాక. ఈ మందిరం ఈ సంవత్సరం వస్తుపరంగా ఎంత అయితే అభివృద్ధి పొందిందో ఆత్మీయం కూడా ఎదుగుదురుగాక, ప్రార్థనలు ఎదుగుదురుగాక, నీ రాకడ కొరకు సిద్ధమవుదురుగాక. అటు కృపను కూడా దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుగాక. బేతేల్ ఇమ్మానుయేల్ చర్చ్ 11వ వార్షికోత్సవానికి, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఈ సేవ పరిచర్యలకు స్నేహ హస్తము అందిస్తున్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులందరికీ కూడా అభినందన సభ ఈ కాచాపూర్లో ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు మనందరికీ కృప చూపించినాడు. అందరం ఒకసారి పరిశుద్ధాత్మ దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టడానికి ప్రయత్నం చేద్దాం. ఈ చప్పట్లు కొడితే వచ్చినటువంటి వారిని అంత గట్టి కొట్టండి. 2 అవుతుంది. ఒకటి దేవుణ్ణి గణపరచడం అవుతుంది, 2వది మన మధ్యలోకి వచ్చినటువంటి అతిథులను గణపరచడం అవుతుంది. ఇంకోటి ఏమవుతుంది అంటే
గుండె జబ్బు రాకుండా ఆపుకున్నోళ్ళం అవుతాం. కనుక మన పెద్దల కొరకు మరి ఈరోజు నేను పరిచయం చేస్తున్నటువంటి గొప్ప దైవజనులు ఈ ప్రాంతానికి రావడము చాలా గొప్ప విషయం. చెప్పకూడదామో ఒకసారి. వారు ఎవరయ్యా అని అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బిషప్లందరికీ మారినేటర్గా వారు ఉంటున్నారు. మరొకసారి గట్టిగా చెప్పండి. అంతేకాకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో అత్యంత సన్నిహితులుగా ఉండి నాటి నుండి నేటి వరకు ప్రభుత్వానికి అనేక రకాల సలహా సూచనలే కాకుండా ప్రభుత్వం కొరకు, ప్రభుత్వ అధికారుల కొరకు ప్రార్థన చేసినటువంటి గొప్ప అభిషేక్తులుగా సేపు కొన్ని శుభములు, ఈ గ్రామానికి ఆశీర్వాదాలు, అదేవిధంగా మా ప్రజాప్రతినిధులు మాజీలకు అందరికీ శుభములు, ఆశీర్వాదాలు, క్రైస్తవ సమాజానికి, అదేవిధంగా బేతేల్ ఇమ్మానుయేల్ పరిచర్యలో పనిచేస్తున్న దైవజనులకు ఒక శుభములతో కూడుకున్నటువంటి వర్తమానం అందించడానికి వారు వచ్చి ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవజనులు మాట్లాడవలసింది. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. చాలా సంతోషం నాకైతే. మరి ముఖ్యంగా బిషప్ గారు దాసెల్లం గారు అంటే చాలా ఇష్టం నాకు. ఎందుకంటే దాసెల్లం గారు అంటే కుండ బద్దలు కూడా మాట, ఎవరైనా కుండ బద్దలు కూడా నాకు ఇష్టం. దాచిపెట్టుకుంటూ ఇష్టం లేదు. మరి దాసెల్లం గారు నాకు ఎన్నోసార్లు రమ్మన్నారు, కలుసుకుంటా ఉంటాం. చాలా ప్రేమ కలిగిన వ్యక్తి, ప్రేమ కలిగి స్నేహం చేసేవాళ్ళు ఎక్కడున్నా అందరి ప్రేమను పొందుతారు. అందరూ బహుమానం ఉందని అర్థం. భారము బహుమానం. మన ఐదారు కాస్తం తీసుకొని మాట ఈరోజు రాష్ట్రం బర్డెన్ ఇస్ ఎ గిఫ్ట్. భారము బహుమానం. భారం అంటే కష్టం కూడా, అది బహుమానం. అది అందరికి రాదు, అందరికి ఇవ్వలేదు. ఈ గ్రామానికి పరిగెత్తుకోవడం. నాకు 120 గ్రామాలు ఉన్నాయి ఇట్లాంటి తెలంగాణలో. 120 గ్రామాలను తీస్తూ ఆయన పరిచయం చేస్తుండగా ఫలితం ఎట్లా వస్తుందంటే ఆ కృప సంఘంలో ఉన్న వారందరి మీదకి వచ్చి నివాసం చేస్తుంది. ఈ సంఘము దేవుని కృపను, ఈ సంఘం అనుగ్రహించబడి దేవుని కృపను పొందుకున్న సంఘం. అల్లుడుగా చెప్పండి ఎవరి, నేను నాకు దేవుని కృప ఉచితముగా అనుగ్రహించబడింది. మన వైగా చెప్తున్నాను. ఆశీర్వాదం అంటే ఏం లేదండి. ఆశీర్వాదం అంటే కృపను పొందుకోవటమే. చప్పలు కొట్టేవాడు మేము. మనకు ఆశీర్వాదం అంటే దేవుడు బాగా ఆశీర్వదించిందండి అంటే ఏం చెప్తాం? ఇలా కొడుకు అమెరికాలో ఉన్నాడు, కోడలు అమెరికాలో ఉంటుంది సార్, ఇంకో బిడ్డ ఇంగ్లాండ్లో ఉంటుంది, అల్లుడు ఇంగ్లాండ్లో ఉంటాడు. హైదరాబాద్లో వీళ్ళకు ఒక 8-9 అపార్ట్మెంట్లు ఉన్నాయి సార్. మంచి మంచి పెద్ద పెద్ద కార్లు, పెద్దగా అంత డబ్బులు, బాగా డబ్బులు, ఆస్తి లెక్కలేని ఆస్తి. అన్ని సమయానికి మనం చేసినప్పుడు మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. త్వరలో ఈ గ్రామం గురించి మనం ఒక ప్రత్యేకమైన కార్యక్రమాలు చేయడం పోతున్నాం. అది ప్రభుత్వ పరంగా కానీ లేకుంటే ఇంకా వేరే విధంగా. ఇంతకుముందు నా చేతిలో చాలా బోర్లు ఉండే. ఈ ప్రాంతంలో ఒక 25 బోర్లు, ఒక 30 బోర్లు రామాయపేట ప్రాంతంలో వేసిన. అవన్నీ ఇప్పుడు ఒరిస్సా అటు నార్త్కి వెళ్ళిపోయినాయి. బోర్లు లేదు కానీ చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసి దోమ కూడా చాలా చేస్తా. ఇంకా కొంతమంది అనాథలు ఈ గ్రామంలో ఉన్నటువంటి వారికి పెళ్లి చేయాలి. వీళ్ళందరూ లేరా? మీరు లేరా? నాకు భయం ఎందుకు? పెళ్లి చేయరా? వీళ్ళందరూ నాకు సహాయం చేయరా? మరి మాస్కోనే సంఘం సహాయం చేసింది. మరి కాచాపూర్లో సహాయం చేసిన వాళ్ళు లేరా? నాకు తెలుసు. నేను సర్పంచ్ కూడా ఎడ్ల పంచాయతీకి వచ్చినప్పుడు ఆయనకి ఆయన రాసింది.
నామానికి స్తుతులయ్యా. తండ్రి, నీకు ఇచ్చిన వారికి ఏ కొద ఉండదు ప్రభా. నీకు ఇచ్చిన వారు దరిద్రులు కారణమైన ప్రభా. ఇచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించమని, మీ దాసులు పరిచయం ఆశీర్వదించమని, మహిమ పొందమని యేసయ్యా నీ ఘనమైన నామములో ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గ్రామ పెద్దలు, మన పరిచర్యలను ప్రేమించినటువంటి దాతృత్వ హృదయం కలిగినటువంటి పెద్దలు ఈ గ్రామంలో ఉండడము ఈ గ్రామానికి ఎంతైనా మంచిది. అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన యాచనలు చేయాలని దేవుడి యొక్క మాట సెలవిస్తుంది. ఈ గ్రామము, ఈ ప్రాంతము క్షేమంగా ఉండాలంటే వీరు క్షేమంగా ఉండాలి, వీరు ఆరోగ్యంగా ఉండాలి, వీరు అన్ని రకాలుగా మంచి మనసుతో వీరు ఉండాలి. అప్పుడు మంచిది. అది ఎవరు చేయాలంటే దేవుని బిడ్డలుగా మనము చేయాలి. నాకు ఒకటి ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే, మాజీ సర్పంచ్ గులేరే ఈ మందిరం కట్టేటప్పుడు వారి దగ్గరుండి సాయం సహకారం కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కనుక అదొకటి చేస్తూ ఉంటారు, కార్యక్రమాలు చేస్తాం. అది చేసినప్పుడు నేను దేవునికి వందనాలు అని చెప్తాను. దేవా, నువ్వు ఎంత గొప్పడివి, పెంట కుప్పలో ఉన్నటువంటి నన్ను ఈ దరిద్రుడిని ఇంత పెద్దగా చేసి అంటే చాలా మందికి తెలియదు. 108 ఎవరు స్టార్ట్ చేశారో మీకు తెలుసా? ఏమనంటే వైఎస్ రాజశేఖర రెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డి 3వ ప్రజాప్రతంలో అది ప్రారంభోత్సవం చేసిన నేను రామన్పేట టీఆర్ఎస్ ఎంపీపీని. ప్రోటోకాల్ ప్రకారంగా నేను స్టేజ్ మీద ఉండాలి, ఉద్యమంలో ఉన్నాను చెప్పేసి నన్ను ఎస్పీ గారు రానియలేదు. లొలి పెడితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రామన్పేటలో నన్ను చూసి ఇట్లా కాలేని ఒక్క పిలుపు ఇలా పిలిచిందంటే ఉన్నోళ్ళు అందరూ పక్కకి వెళ్ళిపోయారు. గీతారెడ్డి రానియండి, ఎంపీపీని రానియండి అన్నారు. మీదికి పోయిన తర్వాత నేను చేసింది ఏదో చెప్పన్నా, ప్రేస్తలాడన్నా చూడగొట్టండి. ఒక్క మన అక్కడికి వెళ్ళి కూడా సర్పంచ్, ఉప సర్పంచులు, గ్రామ పెద్దలు కొంతమంది వచ్చినారు. వారందరినీ మీరు దీవించిన తర్వాత వారిని మీ చేతుల మీదగానే వారిని సన్మానం చేసి మా గ్రామం అన్ని రకాలుగా అభివృద్ధి చెందడమే కాకుండా మీ వంతు ఈ హెల్త్ క్యాంపుల విషయంలో కానీ, ఇంకా ఏదైనా ఎడ్యుకేషన్ విషయంలో కానీ, పేద పిల్లలు ఉన్నారు కనుక ఇక్కడ అనాథ అమ్మాయి పెళ్లి చేయాలనుకుంటున్నా, ఆ పెళ్లికి మీరే వచ్చేసి దీవించాలని కోరుకుంటూ వారికి ప్రార్థన చేయాలి. వారందరి గురించి ప్రార్థన చేయాలని కొంచెం చెప్పి వారికి వందనాలు. ఈ సమయంలో మా ప్రభా మరి యశోబేంద్ర దాస్ గారు కుటుంబము చేస్తున్న పరిచయం, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి రాజకీయ నాయకులు, కుల ప్రముఖులు, గ్రామ పెద్దలు, మాజీ సర్పంచ్, మాజీ ఎంపీపీ, మాజీ జెడ్పీటీసీలు, మా ప్రభా మరి ఈరోజు ఆలయంలో ప్రజాప్రతినిధులను ఈ సన్నిధిలో సన్మానిస్తున్న వారిని దీవించి, వారి కుటుంబాన్ని దీవించి, వారిని ఇంకా ప్రజాసేవలో బలంగా వాడుకోనమని సంఘమును దీవించమని యేసుక్రీస్తు నామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్. అతను ఒక మార్గదర్శకం వెళ్ళిపోతాడు, మీరు అనుకుంటాడు కాదు. నేను ఒక మార్గదర్శకం వెళ్ళిపోతున్నాను. సేవ చేసేది, నేను సేవ చేసేది రెండొకటే. ప్రజాక్షేమమే, ప్రజల ఆశీర్వాదం పొందాలని నేనేం తీసుకపోను, ఆయనే తీసుకపోను. దాసెల్లమ్మ అనే పేరైతే రికార్డు బద్దలు ఎస్పీ గారి దగ్గర కానీ, మంత్రి గారి దగ్గర కానీ, అందరి దగ్గర ఏ పార్టీ ఉన్నా ఆ పార్టీ నాకు దాసెల్లమ్మ ఎవరంటే అరే దోమకొండ, కానీ దోమకొండ కాదు, లింగాపూర్ వాస్తవ్యులు. ఇంకోటి చెప్తే ఏంటంటే దాసెల్ల తర్వాత సేవ చేసే మరో వ్యక్తి ఎవరంటే మంచి లేకున్నా
రామయ్యంపేటలో కట్టు కడుతున్నా కట్లగడ్డ రాములు అంటారు. కానీ ఆయన సర్పంచ్ ఏంటంటే అంటే ప్రజల దీవెన ఉన్నంత మెట్టుకు ఏది కూడా ఆపలేదు. ధనబలం గొప్పదా, జనబలం గొప్పదా? జనాల ఆశీర్వాదం ఉంటే చాలు, ధనమేం పనిచేయదు. ధనం ఒక రోజుతో మాయమైపోతుంది అంతా. ఇప్పటిదాకా అన్న చెప్పాడు కాబట్టి ఈరోజు 11వ వార్షికోత్సవం చేయించున్న ఈ శుభ సందర్భంగా వచ్చిన అతిరథ మహా క్రైస్తవ మత పెద్దలందరికీ మరియు ఇక్కడ పాస్టర్ ఉన్న మా సంపత్ గారికి, మా గురువు రాజకీయ గురువు చిన్ననాటి ఆయన నన్ను కొట్టి తిట్టి ఒక దారిలో పెట్టిన మా తిరుమలరెడ్డి సార్ గారికి, మా అన్నలకు, మా రాజకీయ గురులైన మాధవరెడ్డి గారికి, నా అత్యంత ప్రియపాత్రుడైన నా పేరు చెప్పుకొని గెలిచి ఊరును మంచి పనులు నడిపించి దీనికి ఫౌండేషన్ నిలబడ్డ పులి యాదవ్ గారికి, మా తమ్ముడు భూపతి గారికి, ఇంకా అతిరథ మహాశైలకు, మరియు ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ కాచాపూర్ అధ్యక్షులు గన్నపల్లి నరసింహరావు గారికి, మరియు నా ప్రియతమ మిత్రుడు నా శిష్యుడు దిగ్గం మండల ఎన్ఎస్సీ అధ్యక్షులు అశోక్ గారికి, మా తమ్ముడు స్వామి గారికి, రాజు గారికి, ఇంకా అందరికి పేరు పేరు నా కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ, ఇచ్చేవాని చెయ్యి ఎప్పటికైనా ఎప్పుడు కూడా అది ఖరాబ్ కాకుండానే ఆశీస్సులు ఉంటుంది. నాకు ఒకటే తెలుసు, మనం ఏది సంపాదించినా మన ఇంకా ఏది రాదు. మనం పెట్టిన ఎవరికైనా దానము కానీ ధర్మము కానీ ఆలోచనతోని నేను ఏది చేసినా పేపర్లు ఇవ్వకుండా చేస్తాను. పేపర్లు ఇచ్చేవాళ్ళు ఏంటంటే తన స్వార్థం గురించి నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నా. నేను ఏది చేసినా ఒక పేపర్లు వచ్చింది చరిత్ర లేదు, వద్దు కూడా. నేను ఎప్పుడు కూడా సేకరించి దానం చేసేవాడిని తప్ప నా దగ్గర ఏది ఉంచుకునేవాడిని కాదు అని మీతో మనవి చేస్తూ, నన్ను ఇంత గొప్పగా ఈ స్టేజ్ మీదకి కాకుండా నన్ను ఆహ్వానించినందుకే, నా ఆరోగ్య పరిస్థితి బాగా లేకున్నా, నేను గోలి టైం అయిపోయినా, నేను ఇప్పుడు నాకు ఆకలేసినా, మీరు మీ అనుగ్రహంతో మీరు ప్రార్థన చేస్తే నేను భక్తని ఆలోచన కలిగింది కాబట్టి మీరందరూ నా జీవితాలను కోరుకుంటూ సమయం ఇచ్చిన మీ అందరికీ నా పాదాభివందనాలు చేసుకుంటూ, నా మనస్సాక్షి మీకేమన్నా అవసరం ఉంటే నన్ను సంప్రదించండి. నా ఏదన్నా నేను సహాయం చేసేవాళ్ళని తప్ప కానీ మీరు ఆశించేవాళ్ళని కాదని మనసారా వేడుకుంటూ, నాకు సమయం ఇచ్చిన మా పెద్దన్న ఇంకా అన్ని దేశాలు తిరిగి అన్ని పేరు సంపాదిస్తే నేను గర్వపడతా. ఎందుకంటే నా కులం వ్యక్తి ఈరోజు దేశం లెవెల్ల అంబేద్కర్ ఎలా ఉన్నాడు, ఆయన అలా పేరు సంపాదిస్తున్నా అని చెప్పేసి, పార్టీలు అతీతం కాదు, పార్టీలు శాశ్వతం కాదు, ప్రేమ శాశ్వతము. మనిషిని పేదవానికి అన్నం పెట్టేవాడే దేవుడు. కాబట్టి ఈ వాక్యం అనేది ఎందులో ఉన్నదని చెప్పేసి మనం చేసింది ఇతరులకు సహాయపడాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. మీరందరూ సపోర్ట్ కొట్టాలని నేను మాట్లాడుతున్నాను. ఈ యొక్క చర్చి వ్యవస్థాపకులు అన్నగారు మాజీ ఎంపీపీ ఎక్స్ సర్పంచ్ గారు ఇక్కడ ఎంతో గ్రామాన్ని అందరి పెద్ద మనుషులు కలుపుకొని ఇక్కడ చర్చికి కావాలని వచ్చి అందరితోని పెద్ద మనుషులతోని స్వీకరించి చర్చి స్థాపితమై ఇలా 11వ వార్షికోత్సవము జరుపుకుంటుండంటే ఆయనకు ఒక ప్రభు. ఆయన గతంలో కూడా ఒక పెద్ద నక్సలైట్ అయినా మనం అనుకుంటాం ఇప్పుడు ఇంత స్పీచ్ ఇస్తుంటూ ఇది అనుకుంటాడు, గతంలో పోతే ఆయన ఎంతటువంటి వ్యక్తి కూడా తెలుసు. అలాంటిది ఆ ప్రభు మా యొక్క వజ్రమ్మ గారు యొక్క ఆ ప్రార్థనలు కోరుకొని ఆయన చనిపోయే వ్యక్తి కూడా ఆయన బతికి ఇలా ఈ ప్రజాసేవకు ఈ యొక్క కుల రాము రహీం అల్లా ఈ భగవంతుడు అందరం ఒకడే, మనకు రూపాలు వేరు. దయచేసి మేము ఎప్పుడు కూడా అలాంటి ఇది ఎప్పుడు చదివించము. అన్నగారు సమయం లేదన్నారు కాబట్టి ఇక్కడ మా యొక్క పెద్దలందరూ ఉన్నారు. దీనికి వచ్చేసాడు అందరికీ పేరు పేరు నమస్కారములు.
మరియు మాకు ఇళ్ళ వేళ ఒక ఫోన్ చేయగానే మా సేవ కార్యక్రమం చేస్తాడు కాబట్టి అన్నకి మనసుకి దాడు. మాకు రాములన్న మాజీ సర్పంచ్ గారు రామంపేట లింగాపూర్ వాస్తువులైనటువంటి వారికి వారు అన్న నమస్కారం. ఈ యొక్క ఉప సర్పంచ్ అందరికీ పేరు పేరున ఈ యొక్క అవకాశం ఇచ్చిన అన్న, నువ్వు ఇంకా ఇప్పుడే కాదు, నీ గమ్యం ఇంకా ఎదగాలి. ఇప్పుడు మొత్తం నీ కొరకు అన్న పెద్ద ఎక్స్ఎంపీ గారు మన అన్నగారు చెప్పారు, నువ్వు మొత్తం దేశం లెవెల్ సేవా కార్యక్రమాలు చేయి. మేము మీ ప్రభు మాకు ఇస్తే మేము గ్రామ స్థాయిలో ఇక్కడ మండల స్థాయిలో మేము చేసుకుంటామని ఈ యొక్క నాకు అవకాశం ఇచ్చినట్టు అందరికీ నా యొక్క పాదాభినందనం చేసుకుంటూ ముగించుకుంటున్నాను. ఈ ప్రోగ్రాము సెట్ చేసిన దానికి మమ్మల్ని పిలిపించి పెద్దలందరినీ ఆశీర్వాదించిన దానికి ఎప్పటికి ఇట్లనే జరగాలని, ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండాలని, రాజకీయంగా ఎదగాలని అది ఒక కోరిక. ఎల్లం గారు కూడా దేవుని అనుగ్రహంతోనే ఆడికేలేంటి అంచలంచలుగా ఎదిగేక్షను మరి ఇంకా కూడా ఎదగాలని కోరుతున్నాము. మమ్మల్ని అందరినీ మరొకసారి గెలవాలని అనుకుంటున్నాము. Over the edge, feel like I'm floating through the air. The pain I felt is paid for, all is said and done. Oh, I am restricted, fixed upon the web. I need to kick the habit that my mind is breathing in. Break out, I've got to see. Spent all my life holding all of it closely. I played it innocent, a feel of discontent. I'm finally facing it all, fearless. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు బేతెల్ ఇమ్మాన్యుయల్ చర్చ్ కాచాపూర్ 11వ వార్షికోత్సవము జరుగుటకు ప్రభు కృప చూపించాడు. ఇది కాచాపూర్. The story's over now, I must conclude. I am conflicted, watching where I step still, hanging in the balance. Not the life I want to live, I want to take it all. Standing tall, fear I weighed the person you are. Oh, break out, I've got to see. Spent all my life holding all of it closely. I played it innocent, a feel of discontent. I'm finally facing it all, fearless. Burning the bridge that keeps us. I'm here and I'm feeling fearless. Exaggerated, that's what you assume. The story's over now, I must conclude. I am conflicted, watching where I step still, hanging in the balance. Not the life I want to live, I want to take it all. Standing tall, fear I weighed the person you are.